ఆధారము యేసు ప్రభువే. అందుకే యేసు ప్రభు శరీరము. అది ఆ గదిలో ఉన్నప్పుడు శరీరం అవ్వదు, ఆ గదిలో ఉన్నప్పుడు ద్రాక్షసం అవ్వదు. అర్థమైందా? మనం ఎన్ని తైళ్ళు మళ్ళీ ఎట్టి అక్కడ చేసిన పని గొప్ప కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత సమాజముగా కూడుకున్న తర్వాత పరిశుద్ధులుగా మనం కూడుకున్న తర్వాత అది అవుతాడు. ఇది ఒంటికి రాస్తే రోగాలు పోయేది కాదు, తాగితే నీ పాప క్షమాపణ కలిగి నీకు బాగు చేసేది. చాలామంది రాసియండి, ఒంటికి రాసియండి అంటారు. ఒంటికి రాస్తే కొంత మందా దయచేసి అలా చేయకండి. ఒంటికి రాసిస్తే పోదు అది. ఒకరు పోవాలంటే దాన్ని తీసుకునేవాడు కూడా కొన్ని షరతులు ఉన్నాయి. తీసుకునేవాడు కదా, తీసుకుంటే నువ్వు ఎన్నాళ్ళు తీసుకున్నా రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు అని ఉంది బైబిల్ గ్రంథంలో. షరతులేవి? అది తీసుకుని నీవు పాటించే పద్ధతి ఏది? దేవుని కొరకు ఏమైనా త్యాగం చేయగలుగుతున్నావా? ఏ త్యాగం లేదు. యేసుప్రభు ప్రాణాన్నే పరమదేవుడై ఉండి పరమ ప్రభు అయి ఉండి పరమరక్షకుడై ఉండి పరమేశ్వరుడై ఉండి ప్రాణాన్ని నీకు త్యాగం చేశాడే. నువ్వు ఏ త్యాగం చేస్తున్నావు? ఏ త్యాగం యేసు కొరకు చేయకుండా నువ్వు వచ్చి వెళ్ళిపోవడం త్యాగం కాదు. ఏ త్యాగము లేకుండా ఆ త్యాగమూర్తి నువ్వు తినేస్తున్నావే, నువ్వు ఎలా బ్రతుకుతావండి?